డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే స్మాల్ క్యాప్ వర్సెస్ మల్టీ క్యాప్ ఫండ్ ఉంది కదా సార్, సో ఏం చెప్తారు దానికి? కరెంటు సిచ్యువేషను మనందరికి తెలిసింది ఏంటంటే మార్కెట్ టాప్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఇంకోటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చాలా ఉంటుంది, ఫోమో అంటారు. అందరూ మనీ చేస్తున్నారు, మనం మార్కెట్ హై ఉందని చెప్పి ప్రాఫిట్ బుక్ చేసి సైలెంట్గా కూర్చోవడం వల్ల మనకు కూడా చాలా జిటరీ ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇప్పుడు అనే ఆలోచనతోనే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే కరెక్ట్ అయిందనుకోండి మార్కెట్, మన June 4th నాడు ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వస్తుందో ఆ రోజు హ్యూజ్ ఫాల్ విదిన్ 1 hour పడింది. అప్పుడు ఎంతో ఇన్వెస్టర్స్ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నష్టపోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం స్మాల్ క్యాప్ ఫండ్స్, ఓకే, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇండివిజువల్గా తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు లార్జ్ క్యాప్ తక్కువ పడుతుంది, మిడ్ క్యాప్ కొంచెం ఎక్కువ పడుతుంది, స్మాల్ క్యాప్ ఇంకెక్కువ పడుతుంది. ఓకే, బట్ మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు మేజర్గా పెరిగేది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఓకే, మనం ఏం చేస్తున్నాం, మూమెంట్ ఇందులో వస్తుంది కాబట్టి ఇందులో పెడతాం. బట్ మార్కెట్ పడ్డప్పుడు ఇవి ఫస్ట్ పడుతుంది, సో మనకు లాస్ హెవీగా ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆలోచన చేసే బదులు మనం ఆలోచన చేయాల్సింది మల్టీ క్యాప్ ఫండ్. అందుకనే టైమింగ్ కూడా చూడండి, కరెక్ట్ మార్కెట్ టాప్ ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ లాంచ్డ్ దిస్ మల్టీ క్యాప్ ఫండ్ గ్రోత్. సో దిస్ ఇస్ అ ఐడియల్ ఫండ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లంసంలో చేసిన, ఎస్ఐపి రూపంలో చేసిన, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అండ్ ద కరెంట్ సిచ్యువేషన్ నాకు అనిపించింది. జస్ట్ డిస్క్లైమర్, ఐ హ్యావ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ దట్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో సజెస్టెడ్ టు లాట్ ఆఫ్ పీపుల్ టు గో ఫర్ దిస్ పర్టికులర్ ఫండ్. ఐఎమ్ నాట్ అ సెబీ అనలిస్ట్, ఇట్స్ ప్యూర్లీ మై అండర్స్టాండింగ్ అండ్ వాట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఐఎమ్ జస్ట్ షేరింగ్, బికాస్ ఆ రీసెర్చ్లో నాకు అర్థమైంది ఇది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ పడితే మనకు ఈ మల్టీ క్యాప్ ఫండ్ అనేది తక్కువ పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ లార్జ్, మిడ్, స్మాల్. మినిమం 25% ఈచ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాలెన్స్ 25% వాళ్ళకు కంఫర్టబుల్ ఉన్న కేటగిరీలో వేసుకోవడం జరుగుతుంది ఇన్ దిస్ పర్టికులర్ ఫండ్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రాంక్లిన్ ఇండియా అనేది దే ఆర్ ప్యూర్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్. దే ఆర్ నాట్ ఇన్ టు ఎనీ అదర్ బిజినెస్. అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు, ఓకే, ఫిన్టెక్ అంటారు, ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి ఫైనాన్స్లో, బట్ దే ఆర్ ఓన్లీ ఇన్ టు మ్యూచువల్ ఫండ్. అండ్ ఆఫ్టర్ 15 years దే హ్యావ్ లాంచ్డ్ కరెంట్లీ. సో దట్ ఇండికేట్స్ దట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి ప్రాపర్ అండర్స్టాండింగ్తో కరెక్ట్ టైంలో లాంచ్ చేసినట్టుగా నా అండర్స్టాండింగ్. దట్స్ వై ఐ హ్యావ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్. Put a SIP in this particular fund, because even if it is it's a mixture of mid, large and small cap. Market పడ్డప్పుడు కొంచెం చాలా టాప్లో ఉంది మార్కెట్, సో బెటర్ టు గో ఫర్ SIP అని చెప్పేసి నేను చేయడం జరిగింది. మార్కెట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే, యాజ్ పర్ ద డీటెయిల్స్ వాట్ దే ప్రొవైడెడ్, 76% కరెక్షన్ మనకు స్మాల్ క్యాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం డ్రాడౌన్ ఇన్ ద లాస్ట్ 20-30 years. But since it is a mixture, the fall will be less compared to small cap. This is one of the good phenomena I have seen. And even the fund managers are well experienced. One of the fund manager also belongs to Hyderabad, incidentally, and they are from IIM. I have seen their profile and all, with lot of experience and lot of knowledge and research. They are doing this particular fund. So I found this is very good, and they have ఆల్ ద సెక్టర్స్. అంటే మనం ఇప్పుడు థీమ్ బేస్డ్ మనం చూస్తే ఏంటి, ఇప్పుడు రైల్వేస్ అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, హౌసింగ్ అంటున్నాం, సెమీ కండక్టర్ అంటున్నాం, ఇన్ని థీమ్స్ ఉన్నాయి. మనం థీమ్ వైజ్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ డిఫెన్స్ స్టాక్స్ have gone to the roof. రైల్వే స్టాక్స్ now are going to the roof. Now ఇంత హైలో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన, అలాంటి ఫండ్స్లో మనం ఇప్పుడు ఆలోచన చేసిన రిస్క్ అనేది ఉంటుంది. SIP చేసిన వాళ్ళకు కొంత తక్కువ రిస్క్ ఉంటుంది, దట్ ఈస్ అండర్స్టూడ్. బట్ ఇందులో ఏంటంటే ఇట్స్ హ్యావింగ్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ద స్కీమ్స్.
దెన్ వాట్ హ్యాపెన్స్, మీరు అన్ని సెక్టర్స్ కాంబినేషన్ ఉంది కాబట్టి యావరేజ్ అవుట్ అయిపోతుంది. కొన్ని సెక్టర్స్ కరెక్షన్ వస్తున్నా కొన్ని సెక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ డిఫెన్స్ ఫండ్స్, వాట్ హ్యాపెన్స్, డిఫెన్స్ కొలాప్స్ అయింది అనుకోండి, మన పోర్ట్ఫోలియో అంతా డౌన్ అవుతుంది. బట్ డిఫెన్స్ డౌన్ అయినప్పుడు దేర్ మే బీ సమ్ అదర్ సెక్టర్ విచ్ విల్ గో అప్. లెట్స్ సే కన్జంప్షన్, ఇండియా కన్జంప్షన్ స్టోరీ మనకు తెలిసిందే. మీరు చూస్తే కన్జంప్షన్ స్టోరీ కరెక్షన్ డౌన్ సైడ్ తక్కువ ఉంటుంది, అప్ సైడ్ కూడా డీసెంట్గా ఉంటుంది. 15-20% మ్యాక్సిమం డౌన్ సైడ్ ఉంటుంది అండ్ 15-20% అప్ సైడ్ రెగ్యులర్గా. మీరు చార్ట్ కూడా చూస్తే కన్జంప్షన్ చార్ట్, ఇట్స్ ఆల్వేస్ ఇన్ రైజింగ్ మోడ్. దిస్ నో లైక్ దిస్ లైక్ స్మాల్ క్యాప్ ఇలా హ్యూజ్గా పడే సిచ్యువేషన్స్ చాలా తక్కువ కన్జంప్షన్. సో డిఫెన్స్ పడుతున్నప్పుడు కన్జంప్షన్ స్టోరీ పెరిగింది అనుకోండి, కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఈ ఫాల్, ఈ కన్జంప్షన్ రైజ్ మీకు బ్యాలెన్స్ అవుతుంది. అండ్ లార్జ్ మిడ్ స్మాల్ మిక్స్ ఉంది కాబట్టి మల్టీ క్యాప్ ఫండ్ కాబట్టి ఇట్ కెన్ బి అ better fund and better managed fund, and it can give better returns on a longer term basis because it's been properly researched and proper data understanding analysis all sectors combination తీసుకొని చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే క్వాలిటీ ఓరియంటెడ్, గ్రోత్ ఓరియంటెడ్, సస్టైనబుల్ బేసిస్ మీద లాంజివిటీ ఉన్న కంపెనీస్ ఏవి, వాటి మీద మేనేజ్మెంట్, ఇవన్నీ కేటగిరీస్ బేస్ మీద స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. See, even when the market is top, the stock selection is very, very important. మార్కెట్ పడ్డప్పుడు చూడండి క్వాలిటీ స్టాక్స్ తక్కువ పడతాయి. రీసెంట్గా June 4th నాడు కూడా మీరు ఫాల్ చూడండి, క్వాలిటీ స్టాక్స్ తక్కువ పడ్డాయి బట్ వేరే స్టాక్స్ ఎక్కువ పడ్డాయి. సో దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిస్క్. సో క్వాలిటీ ఓరియంటెడ్, గ్రోత్ ఓరియంటెడ్, సస్టైనబుల్ బిజినెస్ ఉన్న కేటగిరీ బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్గా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ ఫౌండ్ దట్ ఫ్రాంక్లిన్ ఇండియా, this particular fund, multi-cap fund, regular fund or growth fund can be a good option to go for investment and అభిప్రాయం. సార్ ఇప్పుడు ఏదైనా కొత్త ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓ ఇన్వెస్టర్స్కి మరి ఎస్ఐపిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు అంటారంటే పరిగణించవచ్చు అంటారా? యా, ఫండ్ అనౌన్స్మెంట్లోనే వీళ్ళది ఇలాగే ఉంది. ఏంటంటే మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రెండోది ఎస్ఐపి చేసుకోవచ్చు, మూడోది మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసి 1 year తర్వాత స్టెప్ అప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈరోజు 1000 rupees per month కంఫర్టబుల్ ఉన్నాను, 1000 rupees per month చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ 1 year తర్వాత ఐఎమ్ కంఫర్టబుల్ టు ఇంక్రీజ్ బై 500 rupees, ఐ కెన్ ఇంక్రీజ్. 1000 ఎస్ఐపి చేసేది 1 year తర్వాత మీరు 1500 per month ఎస్ఐపి స్టెప్ అప్ చేసుకోవచ్చు. అలా దట్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ వన్. ఓన్లీ థింగ్ ఈజ్ వన్స్ యూ టేక్ దిస్ ఫండ్, ఎంట్రీ లోడ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, if you invest something there is no entry load, but there is exit load. If you exit within 1 year, then there is an exit load of 1%. Okay. So anyway mutual funds అనేది మనం లాంగ్ టర్మ్ బేసిస్లోనే చేస్తాం కాబట్టి ఈ ఎగ్జిట్ లోడ్ మనకు చార్జ్ అయ్యే అవకాశం లేదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్ డెఫినెట్లీ ఫర్ మోర్ దెన్ 1 year. ఎస్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.